నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. 2 నెలల పసిపాప చనిపోయింది. దానికి కారణం ఆమె ఆరోగ్య పరిస్థితులు కాదు. ఆమె నట్ ప్రాణాలు తనంతటా తాను కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక అగ్రకుల వర్ణానికి సంబంధించినటువంటి వ్యవస్థ ప్రపంచానికి అంటే ఏంటో తెలియదు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ కుల వివక్ష అంటే కూడా ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల నుండి ఇంకా ఆమె బయటికి రాలే. కనీసం తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేనటువంటి చిన్న పాప 2 నెలల పసికందును కొట్టి చంపేసిర్రు అగ్రవర్ణ కులాలకు సంబంధించిన రెడ్లు. ఎప్పుడు కూడా నా జర్నలిజంలో నేను ఎప్పుడు ఇలాంటి వీడియో చేస్తానని అనుకోను. మరి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు కుమ్మెర మల్లన్న జాతరలో ఏం జరిగింది? కుమ్మెర మల్లన్న జాతరలో 2 వైపులా వినే ప్రయత్నం చేసిన. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా చేసేటువంటి జాతర. అక్కడ ఉన్నటువంటి ఊర్లే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు చాలా ఊర్లు అక్కడ జాతరని హాజరై మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఒక చిన్న ఒక గుహలా ఉంటుంది. గుహలకు పోయి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనేది అక్కడ చెప్పినటువంటి మాట. అయితే కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంది, అసలు అది పూర్తిగా క్లుప్తంగా మాట్లాడదాం. ఎందుకంటే నేను నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని. నాకు తెలిసినటువంటి వాళ్ళని అడిగి ప్రయత్నం చేసిన. వాళ్ళు ఉడక నాకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏం జరిగింది క్లుప్తంగా, పూర్తి స్థాయిలో ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు. దాదాపు 95% మేము చెప్పింది అయితే నగ్న సత్యమే అనేదాన్ని మీకు రుజువు చేసి చూపిస్తాం. ఎట్లనో అంటే 18వ తారీఖు 2026 కుమ్మెరకు సంబంధించినటువంటి మల్లన్న జాతర. జాతరలో ఒక వివాదాస్పదమైనటువంటి ఘటన జరిగింది. దాని తర్వాత 19వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు ఇక్కడ అటెండ్ అయ్యారు జాతరకు. ఆయన దర్శనం చేసుకున్నారు. అదంతా అయిపోయి 18వ తారీఖు కుమ్మెర మల్లన్న జాతరలో ఏం జరిగింది అని అంటే, కుమ్మెర మల్లన్న జాతర పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా చేసేటువంటి జాతర కాబట్టి అక్కడికి అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఉంటారు. ఆ తరుణంలో ఇక్కడ ఒక నిబంధన ఏం పెట్టారంటే, కుమ్మెర మల్లన్న స్వామి జాతరకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఆ గ్రామ వాస్తవ్యులకు టికెట్ తీసుకోబడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇతర గ్రామాల నుంచి వస్తే వాళ్లకు టికెట్ ఉంటుంది, సొంత గ్రామస్తులకు ఉండదు అనేది చెప్పారు. ఎందుకు చెప్పారంటే దేవాదాయ శాఖలో లేదు కాబట్టి. అయితే కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో ఏం జరిగిందంటే, అసలు ఇన్సిడెంటు ఒక రజక ప్లస్ ఎస్సీ వర్గానికి సంబంధించి అబ్బాయి రజక, అమ్మాయి ఎస్సీ, వీళ్ళిద్దరికీ పాప పుట్టింది. 2 నెలల పాప 2 నెలల పాప. అయితే ఇక్కడ ఈ కుటుంబ సమేతంగా అయితే అక్కడ ఈ ప్లేస్లో అబ్బాయి లేడు. అబ్బాయి లేనటువంటి తరుణంలో ఇక్కడ అబ్బాయికి సంబంధించినటువంటి అక్కలు, అమ్మ, భార్య అందరూ కూడా గుడిలోకి వెళ్తున్నటువంటి పనిలో భాగంగా గుడిలోకి వెళ్తూ దర్శనానికి. ఆ తరుణంలో ఏం జరిగిందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుల అహంకారం పెరిగి మేమేం చేసినా నడుస్తుంది, మేమేం చేసినా చూస్తూ ఉంటారు, ఎవడైనా మా సంకల జొర్రాల్సిందే అని అనుకున్నటువంటి చాలామంది ఉంటారు. చాలామంది ఉంటారు. కొంతమంది ఎందుకు, దాదాపు దాంట్లో ఒక 25% ఉండరేమో, 75% అయితే ఉంటారు. అయితే వీళ్ళిద్దరు పోయిర్రు. వీళ్ళ కుటుంబంతో పోయి దర్శనానికి పోతే
అక్కడ 100 రూపాయల కాడ పంచాయతీ స్టార్ట్ అయింది. 100 రూపాయల పంచాయతీ స్టార్ట్ అయింది. దేనికి 100 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి గుడి నిర్వాహకులంగా ఉన్నటువంటి కొంతమంది రెడ్లు వీళ్ళని అడిగారు. అయితే వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే గుడికి ఎందుకు ఇవ్వాలి అనే ఒక ప్రశ్న అయితే ఇవ్వాలి, అందరు ఇవ్వాల్సిందే తప్ప అని చెప్పి వీళ్ళు మాట్లాడిన తర్వాత సొంత గ్రామస్తులకు లేదు అని చెప్పి మీరే చెప్పడం, ఈరోజు మళ్ళీ ఇది ఉందని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఒక మాట పెరిగినటువంటి తరుణంలో రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఇక్కడ అబ్బాయి వాళ్ళ తల్లి ఎవరైతే అమ్మాయి పాప చనిపోయిందో వాళ్ళ నానమ్మ ఈ గుడికి సున్నం వేసిందే, మేము పని చేయించుకోవడానికి వస్తుంది, మాతోటి కులవృత్తి పరంగా మేము పనికి వస్తాం, ఈరోజు మల్లన్న స్వామిని మేము దర్శనం చేసుకోవడానికి వస్తే డబ్బులు ఆడతారా, ఇదెక్కడి న్యాయం అన్న విధంగా మాట్లాడడం జరిగింది. అక్కడ మాట పెరిగినటువంటి తరుణంలో ఇక కులాహంకారం, నువ్వే మాకు ఎదురు మాట్లాడతావా, నీ జాతి ఏంది, నీ కథ ఏంది, ఇక జా ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ తల్లి కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. తల్లి చేసిందా లేకపోతే అక్కనో ఎవరో ఫోన్ చేసి అన్న తమ్మి ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు, 100 రూపాయలు అడుగుతున్నారు, ఇయ్యమో అంటే అడ్డగోలిగా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పడంతో ఈ ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు పైకోవడం, ఏమైంది, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారే, ఆయన ముందర కూడా తన పిల్లని, తన తల్లిని, తన కుటుంబాన్ని దూషించడంతో ఈయన కూడా నేను కూడా అదే మాట మాట్లాడితే మీరు తలకాయ పెట్టుకుంటారు పటేలా అని ఉంటాడు. ఇప్పుడు ఆయన అయితే ఆయనకి ఊర్లల్లో పటేలా అనుడు సర్వసాధారణం కదా. చెప్పాయా పటేలా, నెత్తి గోక్కుంటా పటేలా చెప్పు, ఆడు ఎక్కడన్నా పోని ఎవరింట్లోనన్నా దూరని, అది ఆనింట్లో అయినా సరే, అరే పటేల్ మీ ఇంటికి వచ్చిన ఏదో పని మీద వచ్చిండు అనుకుంటారు. ఆ తరుణంలో మేమంటే మీరేడ తలకాయ పెట్టుకుంటారన్న కోణంలో మాట్లాడితే మాకే ఎదురు మాట్లాడతావా అని ఇంకా స్టార్ట్ చేసిరయ్యా. స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు గుడికి రానియకపోగా, అంటే కుల అహంకారం 100 రూపాయలతోటి మొదలు కాలేది, ఎదురు మాట్లాడారు కదా. 100 రూపాయల టికెట్ విషయం అసలే కాదు, మాకు గుడి మీద హక్కు ఉన్నది, ఈరోజు గుడికి మేము సున్నం వేసినాం, ఏ కార్యక్రమమైనా గుడికైనా అగ్రవర్ణ కులాలకైనా చాకలి వృత్తి ఎంత ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటారు నాకు తెలిసి. సావైనా పుట్టుకైనా ఏదైనా వాళ్ళ ఇంట్లల్లో ఎవరు మూలకు కూసున్నా, ఎవరు పాడి మీదకి ఎక్కినా, ఎవరు ప్రపంచంలోకి ఈరోజు 2 నెలల పసిగందు చనిపోయిన చూడు ఆ పాపలేక పుట్టినా చాకలి వృత్తి చాకలి అయినా ఆడు ఉండాలి. ఇలాంటి సందర్భాలల్లో ఇక్కడ ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో అలా ఊరు గ్రూప్లో ఇక అక్కడ సర్పంచ్ సంబంధించినటువంటి అనుచరులకు మెసేజ్ చేయడం, ఇట్లా వాళ్ళు పంచాయతీ అయిపోయింది, రార్రా పైకి అదే ఇంకా వస్తారు. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి సినిమాలు లేక రారా అనగానే వీళ్ళు 10-15 మంది పోవడం, ఏం రా మాకే ఎదురు మాట్లాడుతున్నావా, ఏమైంది రా అని చెప్పి కులం పేరుతో దూషించినటువంటి పరిస్థితుల నుండి అక్కడ గొడవ జరిగినాక ఈ 2 నెలల పాపను తీసుకొని తన భార్య అక్కడ కొబ్బరికాయలు ఏదైతే ఇన్సిడెంట్ వీడియో వైరల్ అవుతా ఉన్నదో వేటి న్యూస్ వివిధ రకాలుగా వివిధ ఛానళ్ళల్లో అక్కడ 2 నెలల పాపను తీసుకుపోయి అయ్యా వదిలేయండి, ఈ పాప ముఖం చూసాను వదిలేయండి అంటే దీంట్లో దుర్మార్గుడు శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండయ్యా ఆయన అంటే పాపను ఇసిరి కొట్టినని చెప్తా ఉన్నారు. వీళ్ళ వర్షన్ ఏమో తొక్కిర్రు అని చెప్తా ఉన్నారు. అక్కడ వీళ్ళ తల్లిని, పాపను, అక్కలను అందరి మీద కొట్టిర్రు. ఇతను ఏకంగా కొబ్బరికాయల రూమ్లేసి విచక్షణ రహితంగా దాడి చేసిర్రు అనేది ఆడ చెప్తున్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి, సర్పంచు తూకారాం రెడ్డి ఈనవుడుక, ఇక్కడ రామ్ రెడ్డి,
సారీ సర్పంచ్ రామరెడ్డి, ఈయన తూకారాం రెడ్డి అయినట్టు ఆయన అనుచరుడు. ఎవరికి తర్వాత సంతోష్ రెడ్డి వీళ్ళంతా దాడి చేశారు. దాడి చేసినాక వీళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేయకుండా అయితే కంప్లైంట్ చేయకుండా ఏం చేశారు, హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత ఇక పాప కోలుకుంటుంది అనుకున్న లోపు వీళ్ళు పోలీస్ స్టేషన్ పోయి ఏం చెప్పారంటే, అయ్యా మాకు ఇంకా బీద వర్గాలం కదా సార్, బీద వర్గాలు కదా బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పోలీస్ స్టేషన్లకు పోయి సార్ నమస్తే మా మీద దాడి చేసిరు అని చెప్పి కంప్లైంట్ చేసుకోరు కదా. సార్ ఇట్లా మా మీద దాడి చేసిరు, ఇట్లా మా ఊరు పటేళ్ళు చేసిరు, మా సర్పంచ్ చేసిండు అని చెప్పి బాధితులు పోలీసు వాళ్ళకి చెప్తే, పోలీసులు ఈడ ఎంత తప్పిదం చేసిరు, పోలీసు వాళ్ళది ఎంత గేమ్ ప్లాన్ జరిగిందో చూడురి. పోలీసు వాళ్ళు ఏం చేసిరంటే సర్పంచ్ రామరెడ్డికి ఫోన్ చేసి, రామరెడ్డి గారు రెడ్డి సాబ్ మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, మీరు వచ్చి కంప్లైంట్ మీరు వస్తే మీరే ఫస్ట్ కంప్లైంట్ చేసినట్టు చేస్తాం, జరాలను ఆపుతామని చెప్పేసి ఎస్ఐ గారు సర్పంచ్ గారికి ఫోన్ చేయడం. ఎస్ఐ గారు సర్పంచ్కి ఎందుకు ఫోన్ చేశారంటే సిఐ అశోక్ రెడ్డి గారు చేసినటువంటి ఆదేశాల మేరకు అక్కడి నుంచి వచ్చి వీళ్ళను ఆపిరు. అంతసేపు బయట కూర్చోబెట్టి ఇక పూర్తి స్థాయిలో వీళ్ళ కంప్లైంట్ ఒకటి ఫైల్ అయింది. కంప్లైంట్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత బాధితుల మీద కంప్లైంట్ ఫైల్ అయింది. తర్వాత ఈ ఇన్సిడెంట్ ఇంకా బయటికి రాలే. 21వ తేదీన పాప చనిపోయి రోడ్డు మీదకి వస్తే ఆ రోజు నాగర్ కర్నూల్ అట్టుడికింది. అంటే 100 రూపాయల లొల్లేనా ఇది? ఒక సినిమాలు ఉంటుంది, 5 రూపాయల కోసం నరక్కొని చంపుకుంటారు. అక్కడ ఒక సైడ్ జగపతి బాబు, ఒక సైడ్ నాగబాబు, అరవింద సమేత అనుకుంటా. ఆ లొల్లేనా ఇది? నిజానికి బీసీ వర్గాలు అనేటివి లేకపోతే బీసీలలో కుల వృత్తులు చేసేటువంటి చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి కావచ్చు, ఎవరైనా సరే, మరీ ముఖ్యంగా చాకలి, మంగలి, కుమ్మరి ఈ ముగ్గురు లేకపోతే ఏ అగ్రవర్ణాలకు కానీ ఏ బీసీలకైనా ఎవరికైనా చావు పుట్టుకలు అనేటివి ఉన్నాయా? ఈరోజు ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించకపోవడం, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఛానల్తో మాట్లాడుతూ నేను ఇట్లా ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. ఎందుకు కాలేదంటే అసలు ఎవరైతే దాడి చేసారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా తీసుకుపోయి లోపల ఏమన్నా అదే జరుగుతూ ఉన్నది. ఇంకా రాత్రి ఇన్సిడెంట్ చాలా పెద్దగా అయిపోయింది. పసిపాప చనిపోయింది కాబట్టి కన్ఫామ్గా న్యాయం జరగాలి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వీళ్ళ మీద ఫైల్ అయింది. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క క్షణంలో ఇంకా కుల వివక్షత ఉన్నదా అంటే ఎస్, ఈరోజు కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కనిపించింది. అసలు గుడి నిర్వహణలో మీరే ఎట్లా అయ్యారు కార్యదర్శులు, ఎట్లా అయ్యారు చైర్మన్లు? కుల వృత్తులు లేంది ఆడ జాతర సమయంలో నా దళిత సోదరులు డప్పు కొట్టంది, సాకలి కులస్తులు అక్కడ సున్నమయ్యంది, మంగలి కులస్తులు అక్కడ పనిచేయండి, కుమ్మరి కులస్తులు అక్కడ కుండలు ఇయ్యంది. ఎక్కడి నుంచి అయింది గుడి? ఏ లెక్కల మీద అయింది? ఇప్పటికైనా బీసీ సమాజం మేలుకోవాలి. లేకపోతే ఇలాంటి దాడులు ఈరోజు కుమ్మెరలో జరిగినాయి, రేపు ఎక్కడెక్కడ జరుగుతున్నదో ఇంకా చూస్తూనే ఉన్నాం. ఎన్నో ఇన్సిడెంట్లు చూసినాం. ఇక ఉచ్చదాగించడం ఇవన్నీ చూసినాం. బీసీలు అని చెప్పి కొట్టడం, దళితుల మీద దాడులు చేయడం, ఇవన్నీ ఎన్నో రకాలుగా. దీని మీద కనీసం అక్కడికి సంబంధించినటువంటి ఇక రజక సంఘం నాయకులు అని చెప్పుకునేటువంటి ఇక అఖిల భారతీయ రజక సంఘం అని అదని ఇదని ఊరుకోగా సంఘం పేరు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎవడూ స్పందించకపోవడం కూడా రజకులలో ఒక బాధను మిగులుస్తూ ఉన్నది అనేది నిజం. రజక జాతిలో ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఒక బట్టలు ఉతికేట ఆయనను మనం ఎమ్మెల్యే చేసినామని చెప్పిన రోజే సీఎం గారికి
దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సినటువంటి రోజుల నుండి ఈరోజు బట్టలు ఉతికేటాయన చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఈర్లపల్లి శంకర్ ఏమైనా వీళ్ళకి సపోర్ట్ చేసిండా అబ్బా అంటే ఈర్లపల్లి శంకర్ మాట్లాడలే, రజక సంఘం నాయకులు మాట్లాడలే, ఎవరు పట్టించుకున్నారు? మర్రి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు ఆ రోడ్డు మీదకి, ఈరోజు డిఎస్పీ గారితో మాట్లాడారు. తీన్మార్ మల్లన్న గారు వచ్చారు, ఆ జాతులకు న్యాయం కోసం మాట్లాడారు. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు వచ్చారు, మాట్లాడారు. ఇక ఇంకెప్పుడు మాలో చైతన్యం వస్తుందంటూ కూడా రజకులు బాధపడుతున్నటువంటి సందర్భం. ఇక పూర్తి స్థాయిలో ఇక వీళ్ళు విర్రవీగుతూ దాడి చేస్తూ మమ్మల్ని ఎవడు ఏం బీక్తారు అన్న స్టేజ్లో ఎక్కడ పోతుంది, ఏమన్నా చేస్తాం, దాడులు చేస్తాం, అడ్డం మాట్లాడుతూ కొడతాం, వీడిని కొడితే వీని గడనోడు వచ్చి నా సంకల దూరుతాడు కదా, నాకు సపోర్ట్ చేస్తాడు కదా అని మాట్లాడుకున్నటువంటి కోణంలో ఆలోచించినటువంటి వీళ్ళు దాడి చేసారు. కంప్లైంట్ అయ్యింది, రచ్చరచ్చ అవుతుంది, తాళాలు వేసుకొని గుంటనక్కల్లా పారిపోయారు. ఏం లాభం? పటేలా ఏడదాయను శ్రీనివాసరెడ్డి పటేలా, నీ వయసు ఎంత? 60 ఏండ్లకు పైబడి ఉన్నావు, నీకు ఇంత కులాహంకారం ఏంది అని అడుగుతా ఉన్నారు తెలంగాణ నెటిజన్లు, తెలంగాణ సమాజం. సర్పంచ్ అయి ఉండి ఇద్దరికి మధ్య విభేదాలు సృష్టించి వాట్సాప్లో వీళ్ళు అమ్మ నా బూతులు తిడుతూ, ఆ నా కొడుకు ఇట్లా అన్నాడు రా, రండిరా అని అదొకటి ఉంటుంది. రండిరా రండిరా, ఏం రండిరా రా, అక్కడికి రమ్మంటాడు ఇక్కడికి రమ్మంటాడు అనేది ఒకటి విక్రమార్కుడు సినిమాలో ఉంటుంది. ఎక్కడ పోతోంది సమాజం, ఎటువైపు పోతా ఉన్నది అంటే ముఖ్యమంత్రి మావోడు, కాంగ్రెస్ కార్యకర్తలం మేము, మా రెడ్డి ఆయన్నే, మా కాంగ్రెస్ లీడరే ఆయన, మేము ఏం చేసినా నడుస్తుంది అన్న కోణంలో మాట్లాడిరా? ఆ కోణంలో ఏమైనా దాడి చేసిరా? లేకపోతే రెడ్లకు ఎదురు తిరిగితే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణకేమైనా భయపెట్టే సూచనలు ఇస్తున్నారు? చాకలి వృత్తిలో చాకలైలమ్మ గుత్పలు పట్టుకొని దొరలను రెడ్లను ఉరికిచ్చి కొట్టింది. ఆ ధైర్యం ఎక్కడ పోయింది మీకు చాకలోళ్ళకు? ఏడబోయింది? చెప్పుకోనికే చాకలైలమ్మ వారసులం అని చెప్తారు. చాకలైలమ్మ జయంతి అంటే ప్రతి ఇంట్లో దసరా, దీపావళి, సంక్రాంతి లాగా పండుగ చేసుకోవాలి. ఎవడైనా చేసుకుంటురా? మీకు యూనిటీ లేక ఈరోజు మీ మీద దాడి జరిగితే ఎవడైనా స్పందించిర్రా? ఇన్ని సంఘ నాయకులు ఉన్నారు కదా అంటూ కూడా వాట్సాప్లలో పొట్టు వారిని బీసీలకు సంబంధించిన అన్ని కులాలు రజకులను తిడుతున్నారు. వీళ్ళు దీంట్లో మళ్ళీ ఎవరిని వాడు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, రామరెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, ఇంకో ఆయన తూకారం రెడ్డి గారు ఏడబండిరు నిన్న దొంగల్లా రోడ్ల ఇంటికి తాళాలు వేసుకొని పోతారు. 2 నెలల పసికందును చంపుతారు. దయచేసి దీని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడాలా, ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలా. హోంశాఖ ఆయననే, ముఖ్యమంత్రి ఆయన్నే, అక్కడ సొంత నియోజకవర్గం, ఆయన సొంత జిల్లా అది. కొండారెడ్డి ఆయన పుట్టి పెరిగినటువంటి ఊరుకు సొంత జిల్లా అది. దీని మీద మాట్లాడాలి. అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు మాట్లాడాలి. బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించలేదు నాకు తెలిసి, బహుశా కనిపించాలి. భారతీయ జనతా పార్టీ నాయకులు గోల జిల్లాకు సంబంధించిన మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు బాలరాజు కూడా దీని మీద కనిపించలే. మరి మందకృష్ణ మాదిగ గారు కూడా దీని మీద కనిపించాలి. దీని మీద అసలు ఏం జరిగింది అనే కోణంలో మాట్లాడితే ఇదే జరిగింది. కులాహంకారం 2 నెలల పసికందును పొట్టన పెట్టుకుంది. ఈ వీడియో మీద మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.